జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. నేను మీ కోట్ల పుష్పలత ముదిరాజ్. నా ముదిరాజ్ కుల బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 25వ తేదీన అంటే వచ్చే ఆదివారం రోజున లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వరకు పాదయాత్ర చేపట్టబోతున్నాను. మరి ఈరోజు మన కుల పెద్దలను కలవడం జరిగింది. వారు ఇచ్చిన మాటలతో నా ఆత్మస్థైర్యం ఇంకా పెరిగింది. ఒక ఆడపడుచుగా మీరు ముందుకొచ్చి కుల బంధువుల కోసం ఒక పాదయాత్ర చేయడము గర్వించదగ్గ విషయం అని తెలియజేయడం జరిగింది. అలాగే మీ అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో మీ వంతు బాధ్యతగా పాల్గొని ఈ యొక్క మన యొక్క చిరకాల వాంఛైనటువంటి బీసీఏ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వంని నీరసన తెలియజేస్తూ మన హక్కులైనటువంటి ఏవైతే మనకు రిజర్వేషన్ రాకపోవడం, అలాగే మనకు ఎందులోనూ కూడా ఒక ఎమ్మెల్సీ కానీ ఒక మంత్రిని కానీ ఇవ్వలేదు ఇంతవరకు. ఒక కార్పొరేషన్లు కానీ ఒక నామినేట్ పోస్టులు కానీ ఈ ప్రభుత్వం మనకు చిన్న చూపు చూస్తూ ఏ పోస్టులు కూడా ఇవ్వకుండా మనకు ఒక ఓటు బ్యాంకుగానే ఇప్పటి వరకు వాడుకుంది. కాబట్టి ఇంకెన్నాళ్ళు ఈ బానిసత్వానికి మనము బానిసలుగా బ్రతుకుదాం. ప్రతి ఒక్క నా కుల బంధువులారా ముందుకు రండి, మన గళం విప్పుదాం, ఈ అన్యాయాన్ని ఎదిరిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన నీరసను ప్రభుత్వానికి తెలియజేద్దాం. ఈ యొక్క ప్రోగ్రాంని అందరం కూడా కలిసికట్టుగా విజయవంతం చేద్దాం. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.